అన్న ఇది తూర్పు ఉత్తరం వీధి గల స్థలం ఈశాన్య బ్లాక్ ఇది. దీన్ని మీరు 3 భాగాలు చేసినారు. 3 భాగాలు చేస్తే ఏమన్నా ఇట్లా 3 భాగాలు ఉండకూడదు. ముద్రగడ రామారావు గారు రాసినది ఏమైందంటే గృహమును 3 వాటాలుగా విభజించిన అందు ఒక వాటా యజమాని కానీ యజమానురాలు కానీ శీఘ్రముగా చనిపోవడం జరుగుతుంది. గృహమును 3 వాటాలుగా పంచుకొనిన అందొక వాటా యజమానికి వంశక్షయం కలగడం జరుగును. అనగా అందొక వాటా యజమాని కానీ యజమానురాలు కానీ శీఘ్రముగా చనిపోవడం జరుగును. తర్వాత కుటుంబంలో కొంతకాలం ఉండకూడదు. అంటే ఎప్పుడైతే 3 మీరు పూర్వం కూడా 3 వాకిళ్ళు పెట్టినామంటున్నారు. ఆయన గుర్తాడిపిల్లలే, ఆయనకు వంశం లేదు. అంటే ఆయన వంశం అడిగి కథం సరే ఇంకా తీర్చిపెట్టు ఇట్లా ఉండకూడదు. దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఉత్తరం బాల్కనీ గుంజినారు. వీటికోసాలకు ఈశాన్యం తగ్గినట్టు కదా, ఈ బాల్కనీ తీసేయండి. ఈ బాల్కనీ మొత్తం ఏమన్నా ఈ 2 బాల్కనీలు తీసేయండి. ఈ 2 బాల్కనీలు తీసేసి ఈడన్నా కట్టండి, గోడ కట్టండి, లేదా ఈడ కట్టవద్దు, ఈడన్నా కట్టండి. ఈ ఇంటికి కట్టి దీనికి ఖాళీ స్థలం ఇది వాడుకునేటుంది. ఈశాన్యం ఇది ఈ డోర్ బంద్ చేయండి. మీరు ఇది బంద్ చేసి దీనికి 2 కలుపుకోండి. 2 కలిపి ఒకటే ఇండ్లు చేయండి. ఇక్కడ కాంపౌండ్ ఉంది కదా, 1.5 అడుగు స్థలం, ఇలా 2 అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది, సరిపోతుంది. ఏమన్నా ఇది కాంపౌండ్ అవసరం లే. ఇది 1.5 పెట్టి కాంపౌండ్ కట్టు. ఇది 2 అడుగులు ఖాళీ స్థలం ఇట్నే ఉంటుంది. ఇదొక ఇండ్లు అవుతుంది. ఏమన్నా ఇది గేట్. ఇది మీరు ఒకవేళ ఇది ఇక్కడ వేస్తుంది అనమాట. ఇది బెడ్రూమ్. ఈ మెట్లు ఇవల్ల సరిపోయినాయి. ఇవి ఇట్లా చేసుకోండి చాలు. ఇదల్లా ఒకటే ఇల్లు. ఇక్కడ డోర్ ఇది చిన్నది, ఇప్పుడు ఇట్లా పెద్దగా ఏమన్నా 2 బెడ్రూమ్లు అయినట్టు, లేదా డోర్ అన్నా పెట్టుకోండి. ఒక ఆర్చిది ఎల్లడి కనపడుతుంది. ఎప్పుడే కానీ గృహాన్ని 3 వాటాలుగా చేస్తే అందుకు ఒక వాటా యజమానికి ఇబ్బంది కలుగుతుంది. కిందికి ఉందా అయితే ఎన్నాళ్ళకు అనేది మీకు ప్రశ్నార్థకంగా ఉంటుంది అనమాట. ఇది ఎన్నాళ్ళకంటే ఇక ఇక్కడ చూడు, గృహము కట్టడం మొదలు పెట్టినాక పూర్తి కాకముందే దోష ప్రభావం చూపడం. నేను రవి సార్కు చెప్పాను కదా, హఠాత్తుగా జరిగే సంఘటన ఆయా వాస్తు దోషాలను బట్టి గృహం పూర్తి కాకముందే దోష ప్రభావం చూపడం. గృహప్రవేశం సంవత్సరం లేదా 3 సంవత్సరం, అంటే ఇప్పుడు గృహం పూర్తి కాకముందే చూపింది. ఇది ఏమన్నా పక్కింది ఇట్లా పట్టుకొని 3 చూసుకుంటారు. ఇప్పుడు వీటికి డివిజన్ చేయరు. అది తీసుకుంటారు లొకేషన్ వాళ్ళకి. ఇప్పుడు అది ఒక రూము, ఆ బెడ్రూమ్ కదనా, బాత్రూమ్ అది. ఇది ఒకటి. ఇగో ఇది దీన్ని ఇట్లా డివిజన్ చేయరు. ఇట్లా ఇటుకి ఈ 2 ఈ బాల్కనీ 2 కట్ చేయి. నిదానంగా కానీ 18 ఏళ్ళ లోపల చేసుకోవచ్చు. ఆయన ఆశీస్సులు 18 ఏళ్ళ వరకు నీకు కాపాడతాయి. ఇగో ఇటు వరకు రేకులు వేసుకో. ఇగో ఇటు వరకు ఇట్లా రేకులు వేసుకో. కట్ చేయకునే రేకులు వేయి. దాని మీద పైపులు వేసి, పైపు అవతలకి ఇతలకు వాదే ఇవతలకి ఏమన్నా దీని మీద టాపు మూత ఒకటి వేయకం, వాయు దిగిరా మళ్ళీ. అదే మరి ఇది ఈశాన్యం అవుతుంది. ఇది ఏంది ఏం తీస్తావు? అడుగున్నారు ఉంది కదా, దీనికి చక్కగా కాంపౌండ్ కట్టి కింద. అది ఇది వద్దులే, తీయాల్సిన పని లేదు. దీనికి చక్కగా కాంపౌండ్ కట్టు. నువ్వు అది కూడా కాంపౌండ్ ఉంటే అది ఉండొచ్చు. కాంపౌండ్ లేదు కాబట్టి నాకు
ఉంది. దానికి కిందికి ప్లేసు ఒక అడుగున్నర వదిలిపెట్టిన కింద. ఇలా అవతలంటే 2 అడుగులు ఉండాలా. అదే తగ్గించాలి, ఎందుకు తీసేస్తా. 2 అడుగులు ఉంటే అది ఉండొచ్చు, నీ స్థలంలో అయితే ఉండొచ్చు అన్న. ఉంది కదా అది. అదే ఆడు ఉండాలి. కాంపౌండ్ కడతాం. సరే ఇక ఈ గేట్ బంద్ చేయనా కంప్లీట్గా. ఇక ఇది కూడా బంద్ చేయి, లోపల కూడా ఈడ బంద్ చేసి ఆడ బంద్ చేస్తాడు. బంద్ చేసి ఇక్కడ గేట్ పెట్టు. ఇంకా ఇక్కడ ఇక ఇలా పెట్టు అన్న, ఈ మధ్యలో. ఇది ఆర్చి, ఆర్చిది పోకే అంత. పెద్ద ఆర్చి ఓపెన్ చేసి అవతల చూసుకుంటా. దగ్గరికి రా. ఏమన్నా టీ కూల్ డ్రింక్స్ వద్దు. లోపలి అన్న, కొంచెం ఉండి ఫోన్ చేస్తానా. ఈ బాల్కనీ కట్ చేయాలి చూస్తున్నా. ఇది ఇలా కాంపౌండ్ కూడా కట్టి ఇట్లా ఇవి 2 బాల్కనీ ఇట్లా పైకి ఆ 2 బాల్కనీ కట్ చేయాలి. ఇక్కడ రా. అంటే నువ్వు కాంపౌండ్ కట్టాలా. ఇక ఇట్లా ఈ బాల్కనీ పై ఇరిసిపోయిన కాంపౌండ్ కట్టాలి. కాంపౌండ్ కడితేనే అది నీళ్ళు లోపల పడాలా. ఇప్పుడు నీళ్ళు బయట పడుతున్నాయి. ఇప్పుడు ఈ బాల్కనీ మొత్తం కట్ చేయాలి చూడన్నా. కట్ చేసి దీన్ని 3 ఉండే కదా 2 భాగాలు చేయండి. కట్ చేయి. ఇక 3 కంతలు ఉన్నాయి కదా అవి. 3 కంతలను 2 కంతలు చేయండి. ఇదికి రా లోకేష్. ఇలా బాల్కనీ బాల్కనీ. సరే అన్న, ఉంటానా. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. కట్ చేయి.